దిస్ ఇస్ సౌజన్య. వెలుగు న్యూస్ పేపర్లో ఇవాళ వచ్చిన మెయిన్ న్యూస్ మీకు చెప్తాను. ముందుగా ఏం చేస్తారంటే చూసే వాళ్ళందరూ లైవ్లో షేర్ చేయండి. షేర్ చేస్తే మీతో పాటు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్కి కూడా చాలా ఈజీగా పేపర్ చదవక్కర్ లేకుండానే వెలుగు న్యూస్ పేపర్లో వచ్చిన మెయిన్ ఇష్యూస్ గురించి తెలుసుకోగలుగుతారు. సో లెట్ us స్టార్ట్ ఇట్. ఇక ఫస్ట్ పేజ్లో బ్యానర్ ఐటమ్ వస్తే ఎక్కువ సంఖ్యలో కరోనా టెస్టులేవి. నిన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించిందండి. లక్షణాలు ఉంటేనే లక్షణాలు ఉంటేనే టెస్టులు చేస్తామనడం అసలు కరెక్టేనా? ఈ టైంలో చనిపోయిన వాళ్ళకు కూడా టెస్టులు చేయకపోవడం ఏంటి? అసలు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ అని చెప్పి పదే పదే చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడున్నాయి ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ లో చనిపోయిన వాళ్ళకి టెస్టులు చేయకూడదని చెప్పి ఎక్కడుంది అని చెప్పి హైకోర్టు క్వశ్చన్ చేసింది. ప్రభుత్వం అనవసరంగా కేసుల సంఖ్య తక్కువగా చూపిస్తూ తనను తాను మోసం చేసుకుంటోంది. ఇలానే కంటిన్యూ అయితే ఫ్యూచర్లో చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి హైకోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. కౌంటర్ దాఖలు చేయమని చెప్పి కూడా ఆదేశించింది. కరోనా టెస్టులు ఎందుకు చేయట్లేదు అనే ఒక కీలకమైన ప్రశ్న హైకోర్టు వేసింది. దానికి సంబంధించి బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. దాని గురించి ఇండెప్త్ డీటెయిల్స్ కూడా మనం చూద్దాం లోపల పేజీల్లో. ఇక ఇదే సందర్భంలో నిన్న ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ విలేకరులతో మాట్లాడుతూ సిమ్టమ్స్ ఉంటేనే టెస్టులు చేస్తామని చెప్పి మరొకసారి రీటరేట్ చేశారు. పదే పదే ఇదే మాట చెప్తున్నారు ఆరోగ్య శాఖ మంత్రి. మళ్ళీ అదే స్టాండ్ చూపించారు. సిమ్టమ్స్ ఉంటేనే టెస్టులు చేస్తాం, ఒకవేళ హాట్స్పాట్ జోన్స్ అయినా సరే సిమ్టమ్స్ ఉంటేనే టెస్టులు చేస్తాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైతే పాజిటివ్ వస్తుందో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరైనా సిమ్టమ్స్ ఎగ్జిబిట్ చేస్తేనే, దగ్గు జలుబు జ్వరం లాంటి సిమ్టమ్స్ కనిపిస్తేనే వాళ్ళకి టెస్టులు చేస్తాం, ఊరికే టెస్టులు చెయ్యమని చెప్పి ఆయన రీట్రేట్ చేశారు. దానికి సంబంధించిన వార్త. అండ్ మన దగ్గర 19,278, ఇతర రాష్ట్రాల్లో లక్షల్లో టెస్టులు. గతంలో కూడా మనం చూసాం. మెయిన్ కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న 10 రాష్ట్రాల లిస్టులో చూస్తే తెలంగాణ చాలా తక్కువ టెస్టులు చేస్తున్న సిచ్యుయేషన్ మనకు కనిపించింది. అదే కంటిన్యూ అవుతుంది. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం 19,278 టెస్టులు మాత్రమే జరిగాయని చెప్పి వార్త చూడొచ్చు. దానికి సంబంధించి మనం లోపల పేజీల్లో ఇండెప్త్ చూద్దాం. ఇక దారుణం జరిగిందండి మొన్న వైజాగ్ గ్యాస్ లీకేజ్ ఘటన. నిన్న మార్నింగ్ నిద్ర లేవగానే వలస కూలీల పైనుంచి రైలు దూసుకెళ్ళింది. మొత్తం అంతా కలిసి వలస కూలీల మీద కక్ష కట్టారా అన్నట్లుగా ఒకదాని తర్వాత ఒకటి ఘటనలు జరుగుతున్నాయి. 16 మంది చనిపోయారు. వీళ్ళంతా కూడా మహారాష్ట్రలో పనిచేస్తూ మధ్యప్రదేశ్కి వెళ్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని తమ స్వస్థలాలకు వెళ్తున్న కూలీలు వీళ్ళు. కాసేపు ఆదమర్చి నిద్రపోయారు. గూడ్స్ రైలు వాళ్ళ మీద నుంచి వెళ్ళిపోయింది. 16 మంది ఆన్ ద స్పాట్ చనిపోయారు. మహారాష్ట్ర కర్మాద్ దగ్గర జరిగింది ఘోర ప్రమాదం. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. అండ్ వడ్లు కొనుక్కుంటే మీ బతుకులేంటని బెదిరిస్తున్నారు. రైతులు లేకుంటే సీఎం బతుకేంటో తెలుస్తుంది. లిక్కర్ కొనుటోళ్లపై ఉన్న ప్రేమ రైతులపై లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న తీవ్రంగా విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. మెయిన్గా అసలు రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనకపోతే మీ పరిస్థితి ఏంటని చెప్పి రైతుల్ని బెదిరించడం ఏంటి? అంటే మద్యం తాగే వాళ్ళ మీద ఉన్న ప్రేమ, లిక్కర్ కొనే వాళ్ళ మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. 75 లక్షల టన్నులు ఇంకా కొనాలి. 25 లక్షల టన్నులు మాత్రమే ఇప్పటిదాకా కొన్నారు. మరి అసలు అవి ఎప్పుడు కొంటారు? దానికి సంబంధించి ఒక క్లారిటీ కావాలి అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ క్వశ్చన్ చేశారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. అదే పేజ్లో కరోనా పేషెంట్కు కాన్పు. గాంధీ డాక్టర్లు అద్భుతమైన ఘనత సాధించారండి. పుట్టిన బాబుకేమో నెగిటివ్. పాత బస్తీ ఫలక్నుమాకు చెందిన ఒక పెద్దావిడ చనిపోయారు April 28న. అయితే అదే ఫ్యామిలీలో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారు. తనకి కరోనా పాజిటివ్. ఇంటికి వెళ్ళి టెస్ట్ చేయాలి కదా, కరోనా పాజిటివ్ అని వచ్చింది. తన్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు. అయితే నిన్న సిజేరియన్ చేసి చాలా సక్సెస్ఫుల్గా బాబుని తీశారు. అండ్ ఆ బాబుకైతే నెగిటివ్ వచ్చింది. చాలా అద్భుతమైన ఘనత సాధించారు వీళ్ళు. డాక్టర్ అనిత, ప్రసన్నలక్ష్మి, సింధు, నాగార్జున, మృణాళిని, శ్రీలక్ష్మి. ఈ టీంని మనం కూడా కంగ్రాచులేట్ చేద్దాం. వండర్ఫుల్ మెడికేషన్. అండ్ నెక్స్ట్ పేజ్కి వద్దాం. సెకండ్ పేజ్లో కరోనా టెస్ట్లు ఇవి. హైకోర్టు నిన్న క్వశ్చన్ చేసిందండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. దానికి సంబంధించి కరోనా లక్షణాలు ఉన్న వాళ్ళకి మాత్రమే టెస్టులు చేస్తామనడం కరెక్ట్ కాదు. నిజంగా కనుక, ఎందుకంటే రకరకాలుగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇవే కనుక జరుగుతుంటే అసలు ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి టైంలో టెస్టులు లేకుండానే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడం ఏంటి? ఒకవేళ చనిపోయిన వ్యక్తి కరోనా పాజిటివ్తో చనిపోతే ట్రేస్ చేయాలి కదా. అతని ఫ్యామిలీ మెంబర్స్, అతను లేదా ఆమె ఫ్యామిలీ మెంబర్స్ని క్వారంటైన్ చేయాలి. వాళ్ళు ఎవరెవరిని కలిసారో ఆ కాంటాక్ట్స్ ట్రేస్ చేయాలి. ఇంత పద్ధతి ఉంటుంది. అదేం లేకుండా చనిపోయిన వాళ్ళకి అసలు టెస్టులు చేయమని చెప్పి అనడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి క్వశ్చన్ చేసింది. అండ్ మనమంతా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కంటైన్మెంట్ ఏరియాస్లో వారికి టెస్టులు చేయడం లేదని చెప్పి నిన్న పిటిషనర్ తరపు లాయర్ హైకోర్టు దృష్టికి తెస్తే, ఈ ఏరియాలో అందరికీ టెస్టులు చేయాలి, లేకపోతే కరోనా విజృంభిస్తుంది, అది అసలు అందరికీ ఎఫెక్ట్ అవుతుంది, మంచిది కాదు అని చెప్పి హైకోర్టు అనింది. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం రెడ్ జోన్స్, కంటైన్మెంట్ ఏరియాస్లో అందరికీ కూడా
రెడ్ జోన్స్ కంటైన్మెంట్ ఏరియాస్ లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా టెస్టులు చేయాలని చెప్పి WHO గైడ్ లైన్స్ చెప్తున్నాయి. వెరాజ్ స్టేట్ గవర్నమెంట్ అలా చేయట్లేదు అని చెప్పి పిటిషనర్ తరపు న్యాయవాది చెప్తూ ఉన్నారు. దీని మీద అనుమానితుల్ని మాత్రమే కరోనా టెస్టులు చేస్తుంటే మీరు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారమైన అనుమానితుడి కుటుంబ సభ్యులు వాళ్ళకి సన్నిహితంగా మెలిగిన వాళ్ళకి కూడా టెస్టులు చేసి క్వారంటైన్ కి తరలించాలి కదా. బట్ అలాంటి జరుగుతున్న సిచ్యుయేషన్ ఇంక కనిపించట్లేదని చెప్పి హైకోర్టు కామెంట్ చేసింది. తనను తాను మోసం చేసుకోవడం మానాలి రాష్ట్ర ప్రభుత్వం. దీనివల్ల చాలా ఇబ్బంది వస్తుంది. వాస్తవాల్ని చూసి దానికి తగ్గట్లుగా ముందుకు వెళ్ళాలని చెప్పి కామెంట్ చేసింది. మొత్తం 32 కంటైన్మెంట్ ఏరియాస్ ఉంటాయి హైదరాబాద్ లో. ఎంతమంది జనాభా ఉన్నారో వారిలో ఎంతమందికి టెస్టులు చేశారో కమ్ విత్ అఫిడవిట్ అని చెప్పి హైకోర్టు అనింది. పూర్తి వివరాలు ఈ నెల 14th కి వాయిదా వేసింది. అప్పటికల్లా పూర్తి వివరాలతో కోర్టు ముందుకు రావాలని చెప్పి ఆదేశించిందండి. దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్. అండ్ కరోనా పేషెంట్ల కుటుంబ సభ్యులైనా సరే సిమ్టమ్స్ ఉంటేనే టెస్ట్ చేస్తాం, లేకుంటే హోమ్ క్వారంటైన్ చేస్తున్నామని ఈటెల రాజేందర్ నిన్న మాట్లాడుతూ చెప్పారు. ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ పేజ్ లో ఉన్న కంటిన్యూషన్ దానికి సంబంధించిన వార్త. కరోనా వైరస్ లక్షణాలు ఉంటేనే టెస్టులు చేయించాలని ICMR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ చెప్పింది. ICMR గైడ్ లైన్స్ ప్రకారమే మేము చేస్తున్నామని చెప్పి ఈటెల రాజేందర్ అన్నారు. వెరాజ్ హైకోర్టు కానీ వీళ్ళందరూ కామెంట్ చేస్తున్నారు. అసలు ICMR ఎక్కడ చెప్పింది ఇట్లా? ICMR గైడ్ లైన్స్ లోనే లేదు. ఎక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటోంది అని చెప్పి. ఇక త్వరలో 14 జిల్లాలు గ్రీన్ జోన్ లోకి వస్తాయని చెప్పి కూడా నిన్న ఈటెల రాజేందర్ అన్నారండి. కరోనా కంట్రోల్లోనే ఉందని చెప్పి అన్నారు. ఇప్పటిదాకా ఆరెంజ్ జోన్ లో ఉన్న మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, భూపాల్పల్లి, కరీంనగర్, సిరిసిల్ల, మంచిర్యాల, నారాయణపేట, నల్గొండ, జగిత్యాల, ఆసిఫాబాద్, జనగాం జిల్లాల్ని అండ్ రెడ్ జోన్ లో ఉన్న వికారాబాద్ జిల్లా, వీటన్నిటిని కూడా గ్రీన్ జోన్ లో చేర్చాలని చెప్పి ఆల్రెడీ కేంద్ర ఆరోగ్య శాఖకి మేము పంపించాం. మోస్ట్ ప్రాబబ్లీ సోమవారం కల్లా ఇవన్నీ కూడా గ్రీన్ జోన్ లోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఈటెల రాజేందర్ చెప్పారు. అండ్ ఈ 14 జిల్లాలు గ్రీన్ జోన్ లోకి వస్తాయి. అండ్ సూర్యాపేట, వరంగల్ అర్బన్, నిజామాబాద్ ఆరెంజ్ జోన్ లో ఉంటాయి. వెరాజ్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మాత్రం రెడ్ జోన్ లో కంటిన్యూ అవుతాయని చెప్పి ఈటెల రాజేందర్ చెప్పారు. ఎందుకంటే మనకు తెలుసు ఇంకా కూడా GHMC లిమిట్స్ లో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. సో 8 సర్కిల్స్ లోనే, హైదరాబాద్ లో కూడా మెయిన్ గా 8 సర్కిల్స్ లోనే ఎక్కువగా కేసులు ఉన్నాయి. సో GHMC పరిధిలో ప్రస్తుతం ఒక 7-8 కంటైన్మెంట్ జోన్స్ మాత్రమే ఉన్నాయి. ఓల్డ్ సిటీలో కేసులు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి అక్కడ మరింత స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పి ఈటెల చెప్పారు. ఇక వలస కూలీలకు హోమ్ క్వారంటైన్. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కూలీలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళలో మొన్న మనం చూసాం ఒక 3 కరోనా పాజిటివ్ అని వచ్చింది. సో వాళ్ళలో కూడా వైరస్ లక్షణాలు కనిపించిన వాళ్ళకే టెస్టులు చేస్తున్నాము, లేని వారిని మాత్రం హోమ్ క్వారంటైన్ లో ఉంచుతున్నామని చెప్పి ఈటెల రాజేందర్ చెప్పారు. అండ్ సేమ్ విల్ అప్లై ఎవరైతే విదేశాల నుంచి కూడా వస్తున్నారో, వందే భారత్ మిషన్ అని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో ఉన్న వాళ్ళని, ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కున్న వాళ్ళని తీసుకొస్తున్నారు కదా, వీళ్ళందరికీ కూడా ఎవరైతే రీచ్ అవుతారో విదేశీయులు వాళ్ళందరికీ కూడా సేమ్ రూల్స్ వర్తిస్తాయని ఈటెల రాజేందర్ చెప్పారు. దానికి సంబంధించిన వార్త. ఇక ఇతర రాష్ట్రాల్లో లక్షల్లో టెస్టులు, మన రాష్ట్రంలో మొత్తంగా చేసింది 19,278 మాత్రమే. చాలా తక్కువ ఉన్నాయండి. ఒక్కసారి మనం లిస్ట్ చూస్తే ఎంత తక్కువగా ఉన్నాయంటే, వారం రోజుల్లో, గడిచిన వారంలో తమిళనాడులో 82,778 టెస్టులు చేశారు. మహారాష్ట్రలో 53,526 టెస్టులు చేశారు. ఏపీలో 54,221 టెస్టులు, కర్ణాటక 33,181, ఢిల్లీ 19,024, దేశం మొత్తం 6,07,587. గత వారం రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో చేసిన టెస్టులు ఇవి. దేశవ్యాప్తంగా జరిగిన టెస్టులు ఇవైతే మన దగ్గర చాలా తక్కువగా, కేవలం ఇది గత వారం కాదు, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు 19,278 టెస్టులు మాత్రమే చేశారు. ఇది చాలా 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 తక్కువ టెస్టులు జరుగుతున్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. రోజు వేలల్లో టెస్టులు చేస్తూ పాజిటివ్ వచ్చిన వాళ్ళని మిగిలిన రాష్ట్రాలు గుర్తిస్తూ వాళ్ళని ఐసోలేట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాయి. వేరే తెలంగాణలో జరగట్లేదు అని చెప్పి వార్త వచ్చింది. మొత్తం తమిళనాడు ఇప్పటిదాకా 2 లక్షలకు పైగా టెస్టులు చేసిందండి. ఫస్ట్ ప్లేస్, దేశం మొత్తంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది తమిళనాడు. అండ్ మహారాష్ట్రలో కూడా ఆల్మోస్ట్ 2 లక్షలకి దగ్గరగా ఉన్నాయి. ఏపీ కూడా 1,50,000 టెస్టులు చేసింది. మన పక్క రాష్ట్రం ఏపీ కూడా ఇప్పటిదాకా 1,50,000 టెస్టులు చేసింది. ఇక దేశంలో ఇప్పటిదాకా 14,37,000 టెస్టులు జరిగాయి. ఎంత జరిగినా సరే, అంటే స్టార్టింగ్ లో మనకు తెలుసు కిట్స్ సరిగా లేకుండే, చైనా నుంచి తెప్పించుకున్న కిట్స్ లో ప్రాబ్లం వచ్చి ఒక 2 days టెస్టులు చేయొద్దని చెప్పి ICMR చెప్పింది. వీటన్నిటి నేపథ్యంలో ఇనీషియల్ స్టేజెస్ లో చాలా తక్కువగా మన దేశంలో కూడా టెస్టులు జరుగున్నాయి. బట్ ఏంటంటే తర్వాత మన దేశీ కిట్స్, మన దగ్గరే చాలా దేశీ కిట్స్ రూపొందించుకోవడం, వేగంగా టెస్టులు చేసే ఇది కూడా రావడంతో చకచక టెస్టుల సంఖ్య కూడా పెరుగుతుంది. అండ్ అన్ని రాష్ట్రాలు కూడా ఒకటే ప్రాసెస్ ని ఫాలో అవుతున్నాయి. ఎంత ఎక్కువగా టెస్టులు చేస్తే అంత ఎక్కువగా మనకి
ట్రేస్ అవుతాయి, దాన్ని బట్టి వాళ్ళని ఐసోలేట్ చేసి ట్రీట్మెంట్ చేయొచ్చు అనే అదే ప్రొసీజర్ని ఫాలో అవుతున్న సిచ్యుయేషన్. వెరాజ్ తెలంగాణలో అది కనిపించట్లేదు. ఏపీలో నిన్న ఒక్కరోజే 7,320 టెస్టులు జరిగాయి. 54 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. మొత్తం 1887 కేసులు ఇప్పటిదాకా ఏపీలో. సో మన రాష్ట్రం మాత్రం టెస్టులపై నిర్లక్ష్యం చూపిస్తోంది అని చెప్పి ఈ ఆర్టికల్లో చూడొచ్చు మనం. అండ్ కాళేశ్వరం ఖర్చు మళ్లీ పెరిగింది. 996 కోట్లకు చేరిన అప్పర్ మానేరు అంచనా వ్యయం. కాళేశ్వరం ఖర్చు మళ్లీ పెరిగింది అని చెప్పి ఒక ఈ ఈ ఆర్టికల్లో చూడొచ్చు అదే పేజ్లో. కాళేశ్వరం ప్రాజెక్ట్ మిడ్ మానేర్ నుంచి అప్పర్ మానేర్కు నీటిని ఎత్తిపోసే పనుల ఖర్చుని ఇంకొక 84.69 కోట్లు పెంచుతూ నిన్న అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది ప్రభుత్వం. దానికి సంబంధించిన వార్త ఇది. ఇప్పటికీ గతంలో 911.32 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు దాన్ని 996 పైగా కోట్లకి పెంచింది అని చెప్పి వార్త చూడొచ్చు. అంటే సిమెంట్, స్టీల్ ధరలు పెరిగిపోవడం అండ్ టన్నెల్ తవ్వకాలు ఇబ్బందులు ఎదురవడం, అలాగే రీఇంజనీరింగ్ లో చేపట్టిన మార్పులు, వీటన్నిటి వల్ల పనులు పెంచాల్సి వచ్చింది, పనుల వ్యయం పెరిగింది అని చెప్పి చెప్తోంది ప్రభుత్వం. దానికి సంబంధించిన వార్త. ఇక రాష్ట్రంలో మరో 10 మందికి కరోనా. నిన్న మళ్ళీ మరో 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందండి. దీంతో 1132కి చేరింది బాధితుల సంఖ్య. వలస కార్మికుల మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. ఎందుకంటే చెప్పాను కదా, మొన్న 3 పాజిటివ్ వచ్చింది వస్తున్న వలస కార్మికులకి. సో రిస్క్ తీసుకోదలుచుకోలా. రాష్ట్రానికి వస్తున్న వలస కార్మికుల వివరాలు ఇవ్వాలని చెప్పి అధికారులని హెల్త్ డిపార్ట్మెంట్ కోరింది. ఎవరికైనా వైరస్ లక్షణాలు ఉంటే వాళ్ళని వెంటనే ఆసుపత్రికి తరలించాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నారు. దీనికి సంబంధించిన వార్త వచ్చింది. అండ్ గ్రేటర్ హైదరాబాద్కి చెందినవారే. నిన్న వచ్చిన 10 పాజిటివ్ కేసులు కూడా గ్రేటర్ హైదరాబాద్కి చెందినవారే. మొత్తం ఈ టెస్టులపై అసలు టెస్టులు ఎలా జరుగుతున్నాయి, తక్కువ జరుగుతున్నాయని చెప్పి విపరీతంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం కూడా ఆరా తీసింది. అసలు టెస్టులు ఎంత చేస్తున్నారు, ఎందుకు ఇంత తక్కువగా చేస్తున్నారు అని చెప్పి నిన్న యాక్చువల్లీ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వివిధ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఆ టైంలో ఈటెల రాజేందర్ ని కూడా క్వశ్చన్ చేశారు. బట్ ఈటెల రాజేందర్ సెట్ ద సేమ్ థింగ్. నిన్న ఏదైతే ఈటెల రాజేందర్ వీడియో ప్రెస్ మీట్ లో చెప్పారో సేమ్ అవే విషయాలు చెప్పారు. ఇట్లా లక్షణాలు ఉన్న వాళ్ళని మాత్రమే మేము టెస్ట్ చేస్తున్నామని చెప్పి. సో లాక్డౌన్ ఉల్లంఘనలు కూడా జరుగుతున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. వాటి మీద కూడా కేంద్రం ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. అండ్ ఓల్డ్ సిటీలో పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్లు ఈటెల రాజేందర్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తో వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పినట్లు కూడా ఈ వార్తలు మనం చూడొచ్చు. ఇక పాలమూరు ప్రాజెక్టులో సగం కట్. కాళేశ్వరం తర్వాత పాలమూరుని వేగంగా కంప్లీట్ చేస్తామని చెప్పి కేసీఆర్ ప్రకటించారు. నిధుల కొరత లేకుండా కాళేశ్వరం కార్పొరేషన్ లో కూడా కలిపారు. 10,000 కోట్ల లోన్ కి అగ్రిమెంట్ చేసుకున్నారు. నిధుల కొరత ఉందని చెప్పి ఫస్ట్ ఒక టీఎంసీ పనులు పూర్తి చేసి నీళ్లు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు చాలా ప్రాబ్లమాటిక్ కాబోతోంది. 2 టీఎంసీలు అని చెప్పి ఇప్పుడు 1 టీఎంసీకే పరిమితం అయ్యారు. సగం కట్ చేశారు పాలమూరు ప్రాజెక్ట్ లో. ఒక పక్కనున్న ఏపీ పోతిరెడ్డిపాడు కెపాసిటీని పెంచుకుంటున్న సిచ్యుయేషన్ మనకి కనిపిస్తోంది. విపరీతంగా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకెళ్లిపోతూ తన ప్రయోజనాల కోసం ఏపీ పాటుపడుతుంటే ఇక్కడ మనకున్న దీనిలో కూడా నీటిని వాడుకోకుండా సగం కట్ చేశారు పాలమూరు ప్రాజెక్టులో అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. ఇప్పటికీ కూడా ఈ ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకి నీళ్లు ఇచ్చేందుకు ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్ ని 2015లో స్టార్ట్ చేశారండి. మామూలుగా కృష్ణానదికి వరదొచ్చే 60 రోజుల్లో రోజుకి 2 టీఎంసీలు చొప్పున 120 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయాలి. యాక్చువల్ టార్గెట్ అది ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్ కి సంబంధించి. 35,000 కోట్ల అంచనాతో పనులు కూడా మొదలయ్యాయి. బట్ ఎందుకు తగ్గించారో తెలీదు. బట్ దీన్ని సగానికి కట్ చేశారు. 1 టీఎంసీకే పరిమితం చేశారు. ఇప్పుడు 1 టీఎంసీకి పంప్ హౌస్లు, టన్నెల్ పనులు ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత రేపు ఫ్యూచర్ లో మళ్ళీ 2 టీఎంసీలకి కనుక దీన్ని పెంచితే అప్పుడు అసలు ఇవన్నీ కూడా చాలా కష్టం. అందుకని చెప్పి ముందే ఈ టన్నెల్స్ కానీ లేకపోతే ఈ పంప్ హౌస్లు వీటన్నిటిని 2 టీఎంసీలు తరలించడానికి అనువుగా చేసుకోవడమే మంచిది అని చెప్పి నిపుణులు కూడా చెప్తున్నారు. బట్ దానికి సంబంధించిన వార్త మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే వెంటనే మొత్తం రుణమాఫీ చేయాలి. అధికారంలోకి వచ్చి 1.5 దాటాక 25,000 మాఫీనా అని చెప్పి బీజేపీ నేత మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. ఆయన పదే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కౌలు రైతులకి రైతు బంధు అమలు చేయాలి అని చెప్పి నిన్న మరొకసారి డిమాండ్ చేశారు. అండ్ సంవత్సరంన్నర అయింది మీరు అధికారంలోకి వచ్చి రెండోసారి. మరి ఏది రుణమాఫీ 25,000 రుణమాఫీ చేసి మేము రైతుల కోసం పాటుపడుతున్నాం అని చెప్పుకుంటే సరిపోతుందా? వెంటనే మొత్తం రుణమాఫీ చేయాలి అని చెప్పి ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అండ్ వడ్లు కనుక్కుంటే మీ బతుకులు ఏంటని బెదిరిస్తున్నారు.
మనం ఫస్ట్ పేజ్ లో చూసాం కదా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన కామెంట్స్ కి సంబంధించి. రైతులను అట్లా బెదిరించడం ఏంటి, ఆగమవుతున్నారు రైతులు, అన్ని కేంద్రం మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్, అన్ని కేంద్రమే చేస్తే ఇంకా రాష్ట్రం ఏం చేస్తుంది, ఊరికే చూస్తూ కూర్చుంటారా, ఇంకా సీఎంగా కేసీఆర్ ఎందుకని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. టెస్ట్లపై కూడా కుంటి సాకులు చెప్తున్నారు, ఇష్టం వచ్చినట్లు లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతుంటే అసలు ఏమాత్రం వాళ్ళని పట్టించుకోవట్లేదు, స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవట్లేదని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. రాష్ట్రంలో ఒక వర్గానికి కొమ్ము కాసే రీతిలో సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు, వాళ్ళ కొమ్ము కాస్తూ పెంచి పోషించడం వల్ల మొత్తం చీలికలు వస్తాయి సమాజంలో అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. అండ్ క్వారంటైన్ సీఎం అని చెప్పి కూడా కామెంట్ చేశారు. ఊరికే వస్తారు, అర్ధరాత్రి ఒక ప్రెస్ మీట్ పెడతారు, మళ్ళీ క్వారంటైన్ లోకి వెళ్ళిపోతారు, ఇదే చేస్తూ వస్తున్నారు సీఎం కేసీఆర్, ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ 15 కరోనాపై మాట్లాడతానని చెప్పారు అని చెప్పి క్వారంటైన్కి వెళ్ళిపోయారని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. అండ్ నేడు హైదరాబాద్కు వందే భారత్ ఫ్లైట్, కువైట్ నుంచి 200 మందితో శంషాబాద్కి. మనకు తెలుసు కదా, వందే భారత్ మిషన్ చేపట్టింది మన భారత ప్రభుత్వం. అందులో భాగంగా వేరే వేరే దేశాల్లో ఉన్న మన ఇండియన్స్ అందరినీ కూడా తీసుకొచ్చే ఇదిలో భాగంగా ఈ మిషన్ జరుగుతోంది. అందులో ఇవాళ హైదరాబాద్కి ఫ్లైట్ రాబోతోంది. కువైట్ నుంచి 200 మందితో శంషాబాద్కి చేరుకుంటుంది. 14 రోజులు క్వారంటైన్ ఉంటుందండి వీళ్ళకి. యాజ్ యూజువల్గా యాజ్ పర్ రూల్స్ క్వారంటైన్కి వాళ్ళకి ఫస్ట్ థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు, ఆ తర్వాత క్వారంటైన్కి తరలిస్తారు. హోటల్లో ఉండొచ్చు, లేదు హోటల్ ఫస్ట్ వాళ్ళకి ఇంట్లోనే హోమ్ క్వారంటైన్కి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంట్లో అంత హోమ్ క్వారంటైన్ ఉండే సిచ్యుయేషన్ లేదు అంటే హోటల్ క్వారంటైన్ పే చేసి హోటల్ క్వారంటైన్లో ఉండాలి. లేదు పే చేయగల స్థితిలో కూడా లేము అంటే అప్పుడు ప్రభుత్వ క్వారంటైన్కి వెళ్ళి తరలిస్తారు. దట్ విల్ బి ద ప్రొసీజర్. బస్సుల్లోనే కువైట్ నుంచి ఇవాళ సాయంత్రం 6:30కి మొదటి విమానం వస్తుంది సిటీకి. అబుదాబి నుంచి 11న సాయంత్రం 5కి, కౌలాలంపూర్ నుంచి 11న రాత్రి 8 గంటలకి ఫ్లైట్స్ వస్తాయి. ఇతర దేశాల నుంచి ఢిల్లీ, ముంబై వచ్చిన వాళ్ళని అక్కడి నుంచి హైదరాబాద్ తరలించేందుకు మరొక 4 విమానాలు షెడ్యూల్ కూడా ఖరారైంది. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక సెంట్రల్ పవర్ బిల్ వద్దు, రాష్ట్ర సర్కార్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది సెంట్రల్ పవర్ బిల్ ని. దీనివల్ల రాష్ట్రాల హక్కులకి భంగం వాటిల్లుతుంది, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము ఒప్పుకోము అని చెప్పి కేంద్రానికి రాష్ట్ర సర్కార్ విన్నవించబోతోందని చెప్పి ఈ ఆర్టికల్లో మనం చూడొచ్చు. సెంట్రల్ పవర్ బిల్ 2020ని వ్యతిరేకించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ భేటీలో కూడా దీని మీద చర్చించారు అండ్ డెసిషన్ కూడా తీసుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం కూడా చేశారు. ఇదేంటంటే ఇది కనుక ఈ బిల్ కనుక చట్టంగా మారితే రాష్ట్రాల హక్కులకి భంగం వాటిల్తుందని చెప్పి బలంగా భావిస్తోందండి రాష్ట్ర సర్కార్. విద్యుత్ రంగంలో ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా రాష్ట్రాలకు అధికారం ఉండదు, మొత్తం కేంద్రం చేతిలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. సో ఖచ్చితంగా పోరాడతాం దీనికి వ్యతిరేకంగా అని చెప్పి కూడా మొన్న ప్రెస్ మీట్ లో కూడా సీఎం కేసీఆర్ అన్నారు. అయితే పవర్ బిల్ పై రాష్ట్రం అభ్యంతరం తెలిపినా సరే ఇది ఆగే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈ బిల్ చట్టరూపం దాల్చాలంటే దేశంలోని సగం రాష్ట్రాలు ఓకే చెప్తే చాలు. ఆల్మోస్ట్ ఎక్కువ రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఈ బిల్ ఈజీగానే చట్టరూపం దాలుస్తుందని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో పవర్ బిల్ కి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి కేసీఆర్ అన్నారు. బట్ ఎవరితో కలిసి పోరాడతారని చెప్పి టీఆర్ఎస్ పార్టీలో ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎందుకంటే దానికి వ్యతిరేకంగా పోరాడాలంటే కాంగ్రెస్ తో కలిసి పోరాడాలి. ఇస్ ఇట్ పాసిబుల్? కాంగ్రెస్ తో కలిసి పోరాడతారా కేసీఆర్ అని చెప్పి కూడా అంతర్గతంగా నేతలు చర్చించుకుంటున్నట్లుగా ఈ వార్త వచ్చింది. సో ఉమ్మడి జాబితా అంశాలపై కేంద్రం చట్టం అమల్లోకి రావాలంటే సగం రాష్ట్రాల ఆమోదం ఉండాలి. అది చాలా కేక్ వాక్ అయిపోతుంది బీజేపీకి అని చెప్పి మనం ఈ వార్త చూడొచ్చు. అయితే ఇది ప్రైవేటైజేషన్ కుట్ర అని చెప్పి విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ అన్నారు. విద్యుత్ ముసాయిదా చట్టాన్ని అడ్డుకుని తీరుతామని చెప్పి కూడా ఆయన రీటరేట్ చేశారు. దానికి సంబంధించిన వార్త. అండ్ ఆర్టీసీ ఛార్జీలు 50% పెంపు. ఇంత అప్పుడు ఆర్టీసీ సమ్మె టైంలో ఏ రకంగా అయితే నష్టాలు వచ్చిందో మరొకసారి ఇప్పుడు ఆర్టీసీ అలాంటి లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల అంతే నష్టాల్ని మూటగట్టుకుంటోంది. సో ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ తర్వాత బస్సుల ఆక్యుపెన్సీ ఎంతైతే ఉంటుందో అందులో సగం మందిని ఎక్కించుకోవాలి అని చెప్పి ఫిజికల్ డిస్టెన్సింగ్ ఇలాంటివన్నీ పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా పెంచి తీరాల్సిందే ఛార్జీలు అని చెప్పి వార్త వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఆలోచన చేస్తున్నట్లుగా కూడా వార్త వస్తోంది. మార్చి 22 నుంచి డిపోలకే పరిమితం అయిపోయే బస్సులు. సో 50% నుంచి అవసరమైతే 75%, 75% వరకు కూడా రేట్లు పెంచొచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కరోనా కంట్రోల్ అయ్యేదాకా డిసెంబర్ 3 నుంచి కిలోమీటర్కి 20 పైసలు చొప్పున బస్ ఛార్జీలు, అప్పుడు సమ్మె నేపథ్యంలో బస్ ఛార్జీలు అంత పెంచారు. సో దీనివల్ల 752 crores ఆదాయం అయితే వచ్చింది. సో ఇప్పుడు మరొకసారి ఇంత తీవ్రమైన నష్టాల్లోంచి ఆర్టీసీని బయటపడేయాలంటే ఛార్జీల పెంపు ఒకటే మార్గం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దానికి సంబంధించి కూడా వార్త. అండ్ మాస్క్ ఉంటేనే ఎక్కనిస్తారు. పల్లె వెలుగు బస్సులో 20 నుంచి 22 మందిని మాత్రమే, ఎందుకంటే సగమే
ఇద్దరు ముగ్గురు ముగ్గురు కూర్చునే సీట్లో ఇద్దరిని కూర్చోబెడతారు, ఇద్దరు కూర్చునే సీట్లో ఒకరిని కూర్చోబెడతారు. సో అట్లా ఎంత కెపాసిటీ ఉంటుందో అంతకి సగం మంది ప్యాసింజర్స్ని ఎక్కించుకుంటారు. పల్లె వెలుగులో అయితే ఖచ్చితంగా మాస్క్ మస్ట్ అని చెప్పి కూడా రూల్ పెడుతున్నారు. మాస్క్ ఉంటేనే బస్సు ఎక్కించుకుంటారు. బస్సు ఎక్కేటప్పుడు వాళ్ళకి థర్మల్ స్క్రీనింగ్ కూడా చేస్తారు. అన్ని బస్సులు డిపోలకే పరిమితి ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా శానిటైజ్ చేసి రెడీగా ఉంచారు. ఇక గ్రీన్ జోన్లు ఈ నెల 15 తర్వాత, ఎందుకంటే 15కి మళ్ళీ రివ్యూ చేస్తానని చెప్పి సీఎం కేసీఆర్ అన్నారు కాబట్టి 15 తర్వాత బస్సులు నడిపి ఆలోచన చేస్తోంది ఆర్టీసీ అని చెప్పి మనం వార్త చూడొచ్చు. అండ్ గ్రీన్ జోన్లు పెరిగితే ఆర్టీసీ సర్వీసులపై ఆలోచిస్తామని చెప్పి కేసీఆర్ అన్నారు కాబట్టి ఒకవేళ గ్రీన్ జోన్లు బస్ సర్వీసులు ప్రారంభమైతే కూడా ఆ గ్రీన్ జోన్లోనే నడవబోతున్నాయి. 6 రెడ్ జోన్లు, 9 గ్రీన్ జోన్లు, 18 ఆరెంజ్ జోన్లు ఉన్నాయి. బట్ నిన్న మంత్రి ఈటెల్ చెప్పిన దాని ప్రకారం ఈ నెల 15th కల్లా సుమారుగా 25 జిల్లాలు గ్రీన్ జోన్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. 5 ఆరెంజ్ జోన్లో అండ్ 3 మాత్రం రెడ్ జోన్లో ఉంటాయి. సో మాక్సిమం 25 జిల్లాలు గ్రీన్ జోన్లోకి వస్తాయి కాబట్టి ఈ అన్ని చోట్ల కూడా ఆర్టీసీ బస్సులు తిరిగే ఛాన్స్ కనిపిస్తోంది. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే 216 జిల్లాల్లో కేసులు లేవు. దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయండి. 59,642కి కరోనా కేసులు పెరిగాయి. అయితే నిన్న ఒక్క రోజులోనే 3,291 కేసులు వచ్చాయి. మొత్తం 1985 మంది చనిపోయారు. 30% మంది కోలుకున్నారు. 216 జిల్లాలు మాత్రం, మొత్తం దేశవ్యాప్తంగా ఒక 216 జిల్లాల్లో మాత్రం అసలు కేసులే నమోదు కాలేదు. దట్ ఈస్ కొంత ఊరటనిచ్చే ఫ్యాక్టర్ అది. కేసులు లేని జిల్లాలు గత 28 రోజులుగా 42 జిల్లాల్లో ఒక్క సింగిల్ కేసు కూడా లేదు. 21 రోజులుగా 29 జిల్లాల్లో కేసులు లేవు. గత 14 రోజులుగా 36 జిల్లాల్లో 0 కేసులు, గత 7 రోజులుగా అయితే 46 జిల్లాల్లో 0 కేసులు అనమాట. సో 216 జిల్లాలు మొత్తం ఆల్మోస్ట్ ఇప్పటిదాకా కరోనా ఫ్రీగా కనిపిస్తున్నాయని చెప్పి వార్త చూడొచ్చు. అండ్ 21 ఆసుపత్రుల్లో ప్లాస్మా థెరపీపై స్టడీ చేస్తున్నామని చెప్పి కూడా కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. అండ్ 75 జిల్లాల్లో యాంటీబాడీ టెస్టులు. మనకు తెలుసు, నేను ఇదివరకు కూడా మనం చూసాం ఇదే వార్త. ఏంటంటే కరోనా లక్షణాలు లేని వాళ్ళకి ర్యాండమ్ గా పరీక్షలు చేయాలి అంటే ఎక్కడైనా కమ్యూనిటీ స్ప్రెడ్ జరిగిందా, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగిందా అనే టెస్ట్ లో భాగంగా ఐసీఎంఆర్ ఈ ఆలోచన చేసిందని చెప్పి మనం చూసాం. సో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల నుంచి శాంపిల్స్ సేకరిస్తారు. ఎక్కడైనా సరే కరోనా లక్షణాలు ఏం కనిపించని వాళ్ళకి ఎట్ ర్యాండమ్ టెస్ట్ చేస్తారనమాట. ఎందుకంటే మనకి తెలుసు మోర్ దాన్ 80% కరోనా పాజిటివ్ కేసెస్ లో ఎలాంటి లక్షణాలు లేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో లక్షణాలు లేకుండా వీళ్ళు బయట తిరగడం వల్ల అది వేరొకళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యి కొంత ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే కొన్ని కేసులు అసలు వాళ్ళకి ఎలాంటి లింక్స్, ఎక్కడ ట్రావెల్ హిస్టరీ లేకపోతే మర్కజ్ లింక్ ఇలాంటివి ఏమీ లేకపోయినా సరే వాళ్ళకి కరోనా ఎలా వచ్చిందో కూడా తెలియని కొన్ని కేసెస్ ఉన్నాయి. కాబట్టి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఏమైనా జరిగిందా అనే దిశగా కూడా టెస్ట్ చేయబోతున్నారు. సో 80% మందికి స్వల్ప లక్షణాలు ఉన్నాయి కాబట్టి కరోనా సోకి కోలుకున్న వారిలో వైరస్ ని నిర్మూలించే యాంటీబాడీస్ ఏర్పడతాయి. సో ఈ యాంటీబాడీ టెస్టులు చేస్తే ఆల్రెడీ వీళ్ళకి కరోనా వచ్చి ఉన్నదా అనే విషయం తేలుతుంది. కాబట్టి 75 జిల్లాల్లో యాంటీబాడీ టెస్టులు చేయాలని చెప్పి ర్యాండమ్ గా పరీక్షలు చేస్తామని చెప్పి ఆ వార్త చూడొచ్చు. అండ్ ఇక రోజు టెస్ట్ చేయించుకుంటా నిన్న ట్రంప్ చెప్పారండి. యాక్చువల్లీ ఏమైందంటే ఆయన వ్యక్తిగత మిలిటరీ సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది, ట్రంప్ వ్యక్తిగత మిలిటరీ సిబ్బందికి. సో ఇంకా ఆయన నిన్న టెస్ట్ చేయించుకున్నారు, నెగిటివ్ వచ్చింది. అండ్ హీ సెడ్ ఇక నుంచి ప్రతిరోజు టెస్ట్ చేయించుకుంటా, నేను వారితో ఎక్కువ క్లోజ్గా మూవ్ అయ్యేవాడిని కాదు, అయినా సరే ప్రతిరోజు టెస్ట్ చేయించుకుంటా అని చెప్పి ట్రంప్ చెప్పారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక దేశంలో 82 కరోనా స్ట్రెయిన్లు ఆల్రెడీ కరోనా స్ట్రెయిన్ కి సంబంధించి మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ అని ఇలా రకరకాల పద్ధతులు, రకరకాల రీసెర్చ్లు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. మన దేశానికి సంబంధించి తనకుండే కొమ్ములు లాంటి స్పైక్స్, మనకి తెలుసు కరోనా ఇప్పటికైతే చాలా మందికి తెలిసిపోతుంది కరోనా ఎలా ఉంటుంది, ఆ వైరస్ నిర్మాణం అనేది. సో ఆ కొమ్ములు లాంటి స్పైక్స్, దానిలో ఆ స్పైక్స్ నిర్మాణంలో ఉన్న ప్రోటీన్స్ లో ఇప్పటి వరకు 14 మ్యూటేషన్స్ అంటే మార్పులు, 14 మార్పులు జరిగాయట. ఇప్పుడు వీటిలో D614G అనే మ్యూటేషన్ వల్ల భారీగా దానివల్ల ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ మ్యూటేషన్ జరిగిన, ఎక్కడైతే ఈ మ్యూటేషన్ D614G అనే మ్యూటేషన్ జరిగిందో అదే ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ కి కారణమైంది. మన దేశంలో కూడా ఇదే ఎక్కువగా సగానికి పైగా కేసుల్లో ఈ మ్యూటేషనే జరిగింది అని చెప్పి ఈ వార్తలు చూడొచ్చు మనం. ఈ మ్యూటేషన్ ను అమెరికా న్యూ మెక్సికో స్టేట్ లోని లాస్ అలమాస్ నేషనల్ ల్యాబొరేటరీ సైంటిస్ట్ కనుగొన్నారండి. దీన్ని ఇండియాలో 47.6% స్ట్రెయిన్స్ లో
మన దేశంలో 82 స్ట్రెయిన్లలో దాదాపు సగం పైగానే 47.6%, 82 స్ట్రెయిన్లు ఉంటే మన దేశంలో కరోనా వైరస్ కి సంబంధించి అందులో 47.6% స్ట్రెయిన్లలో D614G మ్యూటేషన్ జరిగింది. అంటే ఆ, తన స్పైక్స్ ఆకారాన్ని లేకపోతే దాన్ని విపరీతంగా మార్పులు దానికి జరుగుతున్నాయి. దీనిలో ఇప్పుడు ఎవరైతే కనిపెట్టాలనుకుంటున్నారో ఈ వ్యాక్సిన్స్ కనిపెట్టే వాళ్ళు ఈ రకరకాల మ్యూటేషన్స్ ని కూడా దృష్టిలో పెట్టుకుని కనిపెట్టాలి అని చెప్పి కూడా ఆ, చెప్తున్నారు సైంటిస్టులు వాళ్ళు. సో దీన్ని గమనిస్తూ రీసెర్చ్ చేయాలి అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. సో ఇది కరోనా ప్రూఫ్ రీడింగ్ మెకానిజంతో ఉన్న ఆర్ఎన్ఏ వైరస్ కాబట్టి ఇది ఇన్ఫ్లుయెన్జా అంత వేగంగా మ్యూటేషన్ జరగదు. బట్ ఏంటంటే ఉన్న క్లైమాటిక్ కండిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఆ మ్యూటేషన్ నెమ్మదిగా జరగడానికి దానికి కూడా కారణమవుతున్నాయని చెప్పి ఈ రీసెర్చ్లో తేలింది. ప్రపంచవ్యాప్తంగా 60% స్ట్రెయిన్లలో ఇప్పటిదాకా వివిధ దేశాల్లో ఏవైతే వెలుగు చూసాయో కరోనా వైరస్ స్ట్రెయిన్లు, వాటిలో 7,176 కరోనా వైరస్ స్ట్రెయిన్లను జీనోమ్ సీక్వెన్స్ అనలైజ్ చేశారు. వీటిలో 60% ఇదే మ్యూటేషన్, ఈ D614G మ్యూటేషన్ జరిగినట్లు గుర్తించినట్లు కూడా వీళ్ళు చెప్తున్నారు సైంటిస్టులు. సో దట్ ఈస్ వన్ మోర్ న్యూస్. ఇది అంతకంతకు తన రూపాన్ని మార్చుకుంటూ ఉన్న సిచ్యుయేషన్ మనకి కనిపిస్తోంది. అండ్ వరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఢిల్లీలో 500 మంది సెక్యూరిటీ ఫోర్స్కి కరోనా అండి. అందరూ కూడా ఈ సెక్యూరిటీ ఫోర్స్ అందరూ మనం చూసాం, BSF జవాన్లకు వచ్చింది, CRPF బలగాలకు వచ్చింది, ఇట్లా రకరకాలుగా సెక్యూరిటీ ఫోర్స్కి కరోనా వ్యాపిస్తున్న సిచ్యుయేషన్. ఢిల్లీలో ఇప్పటిదాకా 500 మంది దీని బారిన పడ్డారు. అందరూ కూడా కరోనా డ్యూటీలో ఉన్నవారే. అండ్ మర్కజ్ కేసు విచారణ చేసిన వారికి కూడా ఈ వైరస్ సోకింది అని చెప్పి మనం వార్త చూడొచ్చు. ITBP ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వాళ్ళలో 82 మందికి ఈ కరోనా వైరస్ సోకింది. BSFలో 195 మంది, మొత్తం ఢిల్లీలో సెక్యూరిటీ ఫోర్సెస్లో 500 మందికి కరోనా సోకిందనే వార్త చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే, సొంతూళ్లకు నడిచిపోతూ పట్టాలపై నిద్రపోతుంటే వలస కూలీల పై నుంచి దూసుకెళ్లిన రైలు. అత్యంత దారుణమైన ఘటన. అక్కడికక్కడే స్పాట్లో 16 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని చెప్పి మనం ఇందులో వార్త చూడొచ్చు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో జరిగిందండి. పట్టాలపై పడుకున్న వలస కార్మికుల పైనుంచి గూడ్స్ ట్రైన్ వెళ్ళిపోయింది. ఒక ముగ్గురు మాత్రం వీళ్ళందరి నుంచి పక్కగా పడుకున్నారు. 20 మంది టీం వీళ్ళు హైవేల పైనుంచి వెళ్తే పోలీసులు ఆపుతున్నారు, పట్టుకుంటున్నారు అని చెప్పి వీళ్ళు రైలు పట్టాలని బేస్ చేసుకుని రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పి డిసైడ్ చేసుకుని వెళ్తూ ఉన్నారు. నిన్ననే 45 కిలోమీటర్లు నడిచారు. మహారాష్ట్ర జాల్నా నుంచి మధ్యప్రదేశ్లో వాళ్ళ సొంతూళ్ళకి వెళ్తూ ఉన్నారు. మధ్యలో కాసేపు పడుకుందాం అని చెప్పి పడుకున్నారు. అండ్ ఇంకా వాళ్ళకి అదే ఆఖరి నిద్ర అయిపోయింది. శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. ఒకరికి మాత్రం తీవ్రంగా గాయాలయ్యాయి, చికిత్స పొందుతున్నారు. ముగ్గురు సేఫ్. ఈ ముగ్గురు మాత్రం వేరుగా పడుకున్నారు, పట్టాలకి కొంచెం దూరంగా పడుకున్నారు. అయితే ట్రైన్ వచ్చే టైంలో వాళ్ళు ముగ్గురు గబగబ గట్టిగా కేకలు కూడా వేశారట. బట్ గాఢ నిద్రలో ఉన్నారు కూలీలందరూ కూడా. ఎవరు కూడా లేవలేని సిచ్యుయేషన్ అది. వాళ్ళ పైనుంచి ట్రైన్ వెళ్ళిపోయింది. ప్రధాని, మన రాష్ట్రపతి అందరూ కూడా తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా చాలా అత్యంత దారుణమైన ఘటన. అయితే వీళ్ళందరినీ ఆదుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం, వీళ్ళ ఫ్యామిలీస్ని ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది. అండ్ ఓపిక పట్టాలి కూలీలు, ఖచ్చితంగా వాళ్ళ సొంతూళ్ళకి పంపిస్తాము, దయచేసి ఓపిక పట్టండి అని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. బట్ చూడాలి, దానికి సంబంధించిన వార్త వచ్చింది. అండ్ మందు బాటిల్స్ హోమ్ డెలివరీ ప్రతిపాదనను పరిశీలించండి, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచన. సుప్రీంకోర్టులో బిల్ వేశారండి. యాక్చువల్లీ ఇష్టం వచ్చినట్లు మద్యం దుకాణాలు ఓపెన్ చేశారు దేశం మొత్తం. దాని ముందు విపరీతంగా జనం క్యూ కడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు సోషల్ డిస్టెన్సింగ్ లేదు, మాస్క్ లేదు, ఏమి పాటించట్లా. ఇది ఖచ్చితంగా కరోనా వ్యాప్తికి కారణమవుతుందని చెప్పి ఒక పిటిషన్ వేస్తే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది హోమ్ డెలివరీ చేసే అంశాన్ని పరిశీలించండి అని చెప్పి. డైరెక్ట్ సేల్స్ ని బ్యాన్ చేయాలంటూ పిటిషన్ వేశారు. సో మరి చూద్దాం రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తాయో. ఇక చెన్నైలో మద్రాస్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది అన్ని లిక్కర్ షాప్స్ క్లోజ్ చేయాలి అని చెప్పి. ఆన్లైన్లో అమ్మకాలు జరిపేందుకు హోమ్ డెలివరీ చేయడానికి మాత్రం కోర్టు అనుమతించింది. ఎందుకంటే అక్కడ అసలు ఏ రకంగానూ కూడా గైడ్ లైన్స్ పాటించని సిచ్యువేషన్ మనకు తెలుసు. సో మరి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ప్రతిపాదనలు ఇవ్వండి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు కోరింది. ఇక జమ్మూ బట్టల మిల్లు దగ్గర వలస కూలీల గొడవ. కంపెనీ పూర్తి జీతం ఇవ్వలేదని చెప్పి వలస కూలీలు జమ్మూ బట్టల మిల్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వార్త. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఇద్దరికి గాయాలయ్యాయండి. అండ్ 12 మంది వర్కర్ని అరెస్ట్ చేశారు. కర్ణాటకలో కూడా మంగళూరు రైల్వే స్టేషన్లో వలస కూలీలు నిరసనకి దిగారు. తమ సొంతూళ్ళకి పంపించాలని చెప్పి నినాదాలు చేస్తూ ఒక ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వచ్చింది. ఏంటంటే
కరోనా అంటే ఎవరైతే ఈ వలస కూలీలు ఉన్నారో వాళ్ళందరినీ సొంత ఊళ్ళకి పంపించడానికి ఫ్రీ ట్రైన్స్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం అని చెప్పి దాన్ని బేస్ చేసుకుని సుమారు 700 మంది ఒకేసారి స్టేషన్కి వచ్చేసారు. సో ఒక 3 రోజుల్లో ట్రైన్ అరేంజ్ చేస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చారు. బట్ దానికి సంబంధించిన వార్త అక్కడ కూడా కర్ణాటకలో కూడా నిరసనకి దిగారు కూలీలు. దానికి సంబంధించిన వార్త వచ్చింది. అండ్ ఆ పదవి నాకొద్దు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోస్ట్ పై రాహుల్ గాంధీ క్లారిటీ. మరొకసారి క్లారిటీ ఇచ్చారండి రాహుల్ గాంధీ. గత కొన్ని రోజులుగా ఆయన పెద్ద పెద్ద ఎకనామిస్టులతో మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన యాక్టివ్గా ఉన్నారు. సో మరొకసారి ఆయన అధ్యక్ష పదవి తీసుకోబోతున్నారా అన్న రకరకాల చర్చలు అవి జరుగుతున్నాయి. సో హీ గేవ్ క్లారిటీ. నిన్న ఆయన మాట్లాడుతూ నేను మరొకసారి ఆ పదవిని స్వీకరించే ప్రసక్తే లేదు అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. అండ్ July 1 నుంచి CBSE పెండింగ్ ఎగ్జామ్స్. చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఈ వార్త కోసం. పెండింగ్ లో ఉన్న CBSE బోర్డ్ ఎగ్జామ్స్ తేదీల్ని నిన్న అనౌన్స్ చేశారు. 10th, 12th ఎగ్జామ్స్ July 1 నుంచి July 15th వరకు జరుగుతాయండి. అండ్ పెండింగ్ లో ఉన్న పేపర్స్ కి సంబంధించి తేదీల్ని CBSE ఒఫీషియల్ సైట్ లో నిన్న నోటిఫై చేసింది. cbse.nic.in లో చూసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన వార్త వచ్చింది. నెక్స్ట్ పేజ్కి వద్దాం. నెక్స్ట్ పేజ్లో వైజాగ్లో టెన్షన్ మరొకసారి గ్యాస్ లీక్తో రోడ్లపైకి వచ్చిన జనం. ఎల్జీ పాలిమర్స్ మొన్న ఏదైతే దారుణమైన ఘటన మొన్న తెల్లవారుకట్ట జరిగిందో దాన్ని ఇంకా కూడా మర్చిపోలేకపోతున్నారు జనాలు. ఎల్జీ పాలిమర్స్ పేలిపోతుందనే వదంతులతో విపరీతంగా భయాందోళనకు గురై అందరూ ఇష్టం వచ్చినట్లు ఆ పరిసర ప్రాంతాన్ని ఖాళీ చేసి వైజాగ్ సిటీ వైపు వస్తున్న సిచ్యుయేషన్ నిన్న మనకు కనిపించింది. పేలిపోతుంది ఎల్జీ పాలిమర్స్ అనే వదంతులతో రాత్రంతా కూడా ఆర్కే బీచ్లోనే చాలా మంది అక్కడే గడిపారని చెప్పి వార్త కూడా చూడొచ్చు. ఆల్రెడీ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. సో 12కి మృతుల సంఖ్య చేరిందండి. 50 కోట్లు జమ చేయాలని చెప్పి ఎల్జీ పాలిమర్స్కి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశం జారీ చేసింది. దానికి సంబంధించిన వార్త. అండ్ లీకేజ్ కంట్రోల్ చేస్తామని చెప్పి అధికారులు చెప్పారు. 30 కోట్ల ఎక్స్గ్రేషియా రిలీజ్, హైపవర్ కమిటీ ఏర్పాటు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎక్కడ వాట్ వెంట్ రాంగ్ అనే దానికి సంబంధించి విచారణ చేయడానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ చైర్మన్ గా 5 సీనియర్ ఐఏఎస్లతో ఈ కమిటీ ఏర్పాటైంది. నెల రోజుల్లో నివేదిక ఇవ్వబోతోంది ఈ కమిటీ. అండ్ సీఎం జగన్ కూడా రివ్యూ చేస్తున్నారు ఎంతవరకు కంట్రోల్లోకి వచ్చింది సిచ్యుయేషన్ అనే దానికి సంబంధించి. సో ట్యాంకర్లో 60% కెమికల్ పాలిమరైజ్ అయింది, మిగిలిన 40% కూడా పాలిమరైజ్ అవుతుందని చెప్పి అధికారులు ఆయనకు చెప్పారు. దీనికి ఒక 24 hours దాకా టైం పట్టొచ్చు అని చెప్పి కూడా చెప్పారు. అండ్ ఇదంతా మానవ తప్పిదం వల్లే జరిగిందని చెప్పి ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అన్నారు. నిన్న యాక్చువల్లీ ఆ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఇదంతా కూడా మ్యాన్ మేడ్ మిస్టేక్ అని చెప్పి ఆయన అన్నారు. అండ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వార్త చూడొచ్చు. అండ్ బీహార్ కూలీలు వచ్చిండ్రు రైస్ మిల్లుల్లో పనిచేసేందుకు రాష్ట్రానికి. ఒక పక్క మంచిగా పంట వచ్చింది, హమాలీలు దొరకట్లేదు, ఇలాంటి సిచ్యుయేషన్స్ అన్ని మనం చూస్తున్నాం కదా. సో బీహార్లో ఎవరైతే విల్లింగ్ గా ఉన్నారో వచ్చి వర్క్ చేయడానికి వీళ్ళందరూ హోలీ టైంలో వాళ్ళ రాష్ట్రాలకు వెళ్లారు. తర్వాత లాక్డౌన్ విధించడంతో అక్కడే స్టక్ అయిపోయారు. సో రాష్ట్ర ప్రభుత్వం బీహార్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ఎవరైతే విల్లింగ్ గా ఉన్నారో వాళ్ళ వివరాలు తీసుకుని వాళ్ళ కోసం ఒక ట్రైన్ పంపించి మొత్తం ఒక 300 మంది నిన్న మధ్యాహ్నం చేరుకున్నారండి కూలీలు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మిల్స్ లో ఎక్కువ రైస్ మిల్స్ లో వాటిల్లో 2000 రైస్ మిల్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి. ఎక్కువగా బీహార్ కూలీలే ఉంటారు, బీహార్ కి సంబంధించిన హమాలీలే పనిచేస్తుంటారు. సో మళ్ళీ ఈ పనులేవి ఆగిపోకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ తీసుకొచ్చారు. అండ్ రాగానే టెస్టులు చేసి తర్వాత బస్సుల్లో జిల్లాలకి అండ్ ఇంకో 5000 మందిని తీసుకొస్తామని చెప్పి మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. అండ్ రైతుల గోస పట్టదా, సీఎం పచ్చి అబద్ధాలు చెప్తున్నారు, నెల గడుస్తున్నా పావు వంతు వడ్లే కొన్నారని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మిల్లర్లతో టీఆర్ఎస్ లీడర్లు కుమ్మక్ అవుతున్నారు, బస్తా ధాన్యంపై అదనంగా 4 కిలోలు తూకం వేస్తున్నారు. కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించారు వీళ్ళు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పారు, రైతుల గోస పట్టించుకోవట్లేదు, ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పి విమర్శించారు. అండ్ సీజ్ చేసిన బండ్లు ఇస్తున్నారు, ఎంవీ యాక్ట్ కేసులు ఉంటే జరిమానా చెల్లిస్తే చాలు, సీజ్ చేసిన బండ్లు కావాలంటే లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కోర్టుకెళ్ళి తెచ్చుకోవాలని చెప్పి ఇప్పటిదాకా పోలీసులు చెప్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు 1.70 లక్షల వెహికల్స్ ని రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి డీజీపీ సర్క్యులర్ జారీ చేశారు. ఇదేంటంటే ఎంవీ యాక్ట్ జరిమానా చెల్లిస్తే చాలు, జరిమానా చెల్లించి తెచ్చుకోవచ్చు అని చెప్పారు. సో దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే 3 మూళ్లకు మరో 6 నెలలు, సిటీలో పెళ్లిళ్ళు మళ్ళీ వాయిదా పడ్డాయి. యాక్చువల్లీ జూన్లో ముహూర్తాలు ఉన్నా సరే చాలా మంది నవంబర్కే మొగ్గు చూపిస్తున్నారు. రిస్క్ ఎందుకులే, కొంతమందిని పిలుచుకుని పెళ్లి చేసుకోవడం ఎందుకు, అదేదో గ్రాండ్ గా చేసుకుందాం నవంబర్లోనే అని చెప్పి చాలా మంది
మొగ్గు చూపిస్తున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. ప్రతి సమ్మర్లో 3 లక్షలకు పైగా మ్యారేజెస్ జరుగుతాయండి. అవన్నీ కూడా ఇప్పుడు కరోనా వల్ల, లాక్డౌన్ వల్ల ఆగిపోయిన సిచ్యుయేషన్. వెడ్డింగ్ ప్లానర్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్ వీళ్ళందరి మీద కూడా దీని ప్రభావం పడింది. బట్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇంకో 6 నెలలు అయినా సరే ఆగి వైభవంగానే పెళ్లి చేసుకుందాం అని చెప్పి అనుకున్నారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. మాస్క్ లేకపోతే బుక్కే. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సీసీ కెమెరాల ద్వారా క్యాప్చర్ చేయబోతున్నారు. ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించకపోయినా, మాస్క్ లేకపోయినా 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. దీనికి సంబంధించి ప్లాన్ జరుగుతోందని చెప్పి మనం వార్త చూడొచ్చు. అండ్ వై రష్, విపరీతంగా సడలింపులు. కొంత సడలించారో లేదో జనం దాన్ని ఆసరాగా చేసుకుని విపరీతంగా రోడ్ల మీదకి వస్తున్నారు. ఇది వరకు వారానికి 2 సార్లు రోడ్డు మీదకి వచ్చి కావాల్సిన వస్తువులు ఇళ్లకు తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు ప్రతిరోజు కూడా ఇది కావాలి, అది కావాలని చెప్పి ప్రతిరోజు రోడ్ల మీదకి వస్తున్న సిచ్యుయేషన్ కనిపిస్తోందని చెప్పి వార్త చూడొచ్చు. మార్కెట్లు, షాపుల దగ్గర విపరీతమైన రద్దీ. సిటీ రోడ్లపై లాక్డౌన్ రూల్స్ ని అడ్డంగా బ్రేక్ చేస్తున్నారు జనాలని చెప్పి మనం ఇందులో వార్త చూడొచ్చు. ఇక హోటళ్లు డీలా, రీఓపెన్ చేసేదాకా మెయింటెనెన్స్ కు కష్టమే, కోలుకోవడానికి 1.5 ఏళ్ల పైనే పడుతుంది అని చెప్పి సిటీలో హోటల్స్ కి సంబంధించిన వార్త ఇది. సుమారు సిటీలో 5 లక్షల మందికి ఈ హోటల్స్ వల్ల ఉపాధి దొరుకుతున్న సిచ్యుయేషన్. బట్ వర్కర్స్ అందరూ కూడా తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతూ సొంతూళ్ళకి వెళ్ళిపోతున్నారు. సో హోటళ్ళంతా కూడా డీలా పడ్డాయని చెప్పి వార్త చూడొచ్చు. ఇక విత్తుల రేట్లు పెరిగినాయి, కాయల రేట్లు తగ్గినాయి. నెక్స్ట్ పేజ్ లో 5 ఏళ్లుగా రాయితీ విత్తనాలు అందట్లేదు రైతులకి, సీడ్ కంపెనీలేమో ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నాయని చెప్పి వార్త చూడొచ్చు. తాజాగా 15% దాకా ధరలు పెరిగాయి. అండ్ మంచి వెజిటబుల్స్ వేసుకోండి, కూరగాయలు సాగు చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. బట్ ఆ కూరగాయల రేట్లు ఏమో తగ్గిపోయాయి. విపరీతంగా నష్టపోయాడు కూరగాయల రైతు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే బిజినెస్ పేజ్లో ఇల్లు కొనడానికి ఇదే కరెక్ట్ టైం, రియల్టీ రిస్క్ లేని పెట్టుబడి. జనప్రియ ఫౌండర్ చైర్మన్ రవీందర్ రెడ్డి V6 వెలుగుకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఆయన చెప్తున్నది ఏంటంటే ఈ టైంలో, ఎందుకంటే ఏదైతే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన ఉంటాయో, అంటే రెడీ టు ఆక్యుపై ఏవైతే ఉంటాయో వాళ్ళు ఆఫర్లు, డిస్కౌంట్లు ఇవన్నీ ఇస్తారు. సో ఇల్లు కొనాలి అంటే ఇదే కరెక్ట్ టైం అని చెప్పి ఆయన మాట్లాడుతూ చెప్పారు. దీనికి సంబంధించి వార్త చూడొచ్చు. అండ్ ఆసీస్ టూర్ కు ఢోకా లేనట్లే, ప్లేయర్లకి క్వారంటైన్ తప్పదని BCCI ట్రెజరర్ ధుమాల్ నిన్న మాట్లాడుతూ అన్నారు. యాక్చువల్ అసలు ఎప్పుడు ఉంటుంది క్రికెట్ అని చెప్పి అందరూ అనుకుంటున్న సిచ్యుయేషన్ లో ఆస్ట్రేలియాలో టీమిండియా టూర్ కి ఇబ్బందులు ఉండకపోవచ్చు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అక్టోబర్ లో యాక్చువల్లీ సిరీస్ జరుగుతుంది. సో దీనికి ప్రాబ్లం ఉండకపోవచ్చు అని చెప్పి ఆయన మాట్లాడారు. సో ఆసీస్ టూర్ జరిగితే ఆబ్వియస్లీ T20 వరల్డ్ కప్ కూడా జరుగుతుంది. సో బట్ టూర్కి వెళ్లే ముందు మాత్రం 2 వారాలు ఇండియన్ ప్లేయర్స్ క్వారంటైన్ లో ఉండాలి అని చెప్పి ఆయన మాట్లాడారు. బట్ అగైన్ ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం చెప్పిన గైడ్ లైన్స్, చెప్పిన విషయాల్ని బట్టే బేస్ అయి ఉంటుందని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. సో ఇవ్వండి ఇవాళ వెలుగు న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలు, విశేషాలు. ఈ ప్రయత్నం ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ లో చెప్పండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. ఇవాళ